హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఇంట్లో పిండి వడియాలు ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసాము ఏంటి, దీనికి ఏమేమి కావాలో ఒకసారి ప్రాసెస్ మొత్తం చూసేద్దామండి. ఒక గ్లాసు నేను బియ్యం పిండి తీసుకున్నాను. దీనికి 7 గ్లాసుల వరకు వాటర్ కావాలి. ఇలా బౌల్ పొయ్యి మీద పెట్టేసుకుని స్టవ్ మీద వాటర్ పోసేసుకుని వాటర్ ఇలా మరుగుతూ ఉండగా కొంచెం మనం దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యము, అల్లము, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుని ఇలా మనం గిన్నెలో వేసేసుకుని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుని ఇలా దోశల కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరుగుతున్న నీళ్ళల్లో సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి, ఉప్పు. ఇలా నీళ్లు మరుగుతూ ఉండగా మనం గ్లాసుకి 7 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఖచ్చితంగా కొలతండి ఇది. మీరు ఏది తీసుకున్నా సరే దాంతో 7 గ్లాసులు తీసుకోండి. 2 గ్లాసుల వరకు నేను పిండి కలుపుకున్నాను. మొత్తం 9 లెక్కండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పిండి, దీనిలో వేసేసుకున్నాను అనమాట వాటర్లో. ఇది తిక్కుగా రావాలి, మనకి చిక్కబడాలన్నమాట పిండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసుకుని. స్టవ్ సిమ్లో హైలో పెట్టుకుంటూ అక్కడే స్టవ్ దగ్గర నుంచుని చేసుకోవాలన్నమాట. ఇది మనం ఇలా చిక్కదనం అనేది రావాలి పిండి. ఇలా చిక్కబడిపోయిన తర్వాత దించేసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ తీసుకుని తడిపేసి డాబా పైన ఇలాగా పరిచేసుకుని నేను వడియాలు అనేవి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక్క గ్లాస్కే కాబట్టి నాకు తొందరగా అయిపోయినాయండి. ఇవి ఒక్క రోజులో ఎండిపోయినాయి నాకు వడియాలు అనేవి. ఎండ బాగా వేస్తుంది కాబట్టి అవి ఎండిపోయిన తర్వాత వాటర్ అనేవి ఆ వడియాల మీద ఇలా చిమ్ముకుంటే 5 మినిట్స్లో మనకి మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఒక్కరోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఇవి 2 రోజుల్లో ప్రిపేర్ అయిపోయినాయి అనమాట. బాగా వేస్తుంది కాబట్టి ఎండ. నెక్స్ట్ డే ఈవినింగ్ నేను ఇలా పిల్లలకి రసంలోకి వడియాలు వేయించి పెట్టానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.